హ్యాపీ బర్త్డే నరేన్ అన్న. హ్యాపీ బర్త్డే. టీవీలో అంతా కనపడాలా? రవీనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Rakane. ఈరోజు మా యువ నాయకుడు కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేన్ రామాంజన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని జిల్లా ఆఫీసులో ఘనంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా కమలాపురం సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు, అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపే విధంగా అందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు నరేన్ రామాంజన్ రెడ్డి గారిని ఒక మాదిరిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మంచి సహృదయంతో సహాయం చేసేటువంటి వ్యక్తి. అంటే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురం మాజీ శాసనసభ్యులైనటువంటి ఆయన కొడుకు అనే చెప్పేదానికంటే కూడా ఎక్కువగా కార్యకర్తలకు దగ్గరగా ఉంటూ ఎన్నో మంచి పనులు చేసినటువంటి నరేన్ రామాంజన్ రెడ్డి గారిని ఆ దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యం, ఆర్థికంగా ఎంతో ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే కాలంలో నరేన్ రామాంజన్ రెడ్డి గారు కమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా సేవలు ఆయన చేయాలనుకునేటువంటి సేవలన్నీ కూడా
అధికారంలో ఉంటూ అందరికీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరేన్ రామాంజులు రెడ్డి గారికి కమలాపురం నియోజకవర్గం అదేవిధంగా కడప నియోజకవర్గం ప్రజల తరపున కార్యకర్తల తరపున నాయకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా యువ నాయకుడు పోచంరెడ్డి నరేన్ రామాంజులు రెడ్డి గారి 42వ జన్మదిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు, కానీ నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసము కార్యకర్తల కోసము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి జిల్లా వ్యాప్తంగా అయితేనేమి మొట్టమొదటిగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అంటే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన ఎండగడుతున్నాడు, ప్రజల కోసము పోరాడుతున్నాడు. ఈరోజు మద్యం మీద అయితేనేమి, ఇసుక మీద అయితేనేమి, అన్న క్యాంటీన్ల మీద అయితేనేమి, నిన్న కాక మొన్న ఈ రోడ్లు గుంతల విషయంలో కానీ ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికప్పుడు నిలదీస్తున్నాడు ధైర్యంగా. అంటే యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలా, కార్యకర్తలు కూడా ఆయనకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా పోచంరెడ్డి నరేన్ రామాంజులు రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాడని, మనం కూడా ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా ఉంటామని, జీవితాంతము ఆయన వెంట నడుస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నరేన్ రామాంజులు రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మా యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు అధికారంలోకి తీసుకొద్దామా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పుడెప్పుడు ఎండగడదామా అని చెప్పి కంకణబద్దులైనటువంటి నాయకులు మన నరేన్ గారు. ఈరోజు తండ్రికి తగ్గ తనయునిగా కమలాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారులైనటువంటి నరేన్ రెడ్డి గారు ఈరోజు కమలాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న సమస్య, ఆవగింజ సమస్య ఉన్నా కూడా అంత ఎత్తుకు నేను వస్తాను, ప్రజల పక్షాన ఉంటాను అని పోరాడేటువంటి వ్యక్తి నరేన్ రెడ్డి గారు. ఈరోజు యువకులంతా ఆయనను ఎప్పుడెప్పుడా కమలాపురం శాసనసభ్యులుగా చూడాలని వాళ్ళ మిత్ర బృందం అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు అయితేనేమి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా ఏ సమస్య వచ్చినా నేనుంటాను, నేను ఉన్నాను, నేను వస్తాను అని ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే తండ్రి కొడుకులు ఆగమేఘాల మీద వచ్చి కార్యకర్తలను ఆదుకునేటువంటి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి నరేన్ రెడ్డి గారు రాబోయే కాలంలో అష్ట ఆయురారోగ్యాలు అల్లా ప్రసాదించాలని, ఆ దేవుడు ప్రసాదించాలని, ఆ జీసస్ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏ అయితే ప్రజలకు చేయాలనుకుంటున్నాడో ఆ దేవుడు తప్పకుండా ఆ కళను నెరవేర్చాలని, రాబోయే కాలంలో మంచి పదవులతో ఆయన కడప మరియు అలాగే కమలాపురానికి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే గారి కొడుకు అయినటువంటి పోచంరెడ్డి నరేన్ రెడ్డి గారి 41వ జన్మదినము ఇక్కడ పార్టీ ఆఫీసులో అందరూ పెద్ద ఎత్తున వచ్చి సంతోషంగా జరుపుకోవడము, అందులో నేను కూడా పాల్గొనడము చాలా సంతోషంగా ఉంది. నరేన్ బాబు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి అతను పిల్లలు చేసిన పొద్దులు చేసిన ఫోన్ చేస్తే కూడా పనిచేసే అంత మనిషి కమలాపురం నియోజకవర్గానికి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. అందరు కమలాపురం నాయకులంతా ఆయన సేవను చూసి మెచ్చుకొని ఆశీర్వదించి ముందు తరానికి ఆయన ఎమ్మెల్యేగా నిలబడితే కూడా అదే పద్ధతిలో చేయాలని ఆశిస్తున్నాను. ఇంకా కడపలో కూడా కడప విషయానికి వస్తే కమలాపురం ఇన్ఛార్జ్ అయినా కూడా ఏదైనా కావాలని బాబు ఇది కావాలి నాన్న అంటే చేసి మరి ఫోన్ చేసే అంతటి గొప్ప వ్యక్తి నరేన్ బాబు. ఆయనకు దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన పదవులు పొంది ఇలాగే అందరి మన్ననలు కమలాపురం నియోజకవర్గం అయితేనేమి, కడప వాళ్ళకైతేనేమి అందరి మన్ననలు పొందాలని మరొక్కసారి నరేన్ బాబుకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా మహిళలందరి తరఫున.